హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా దాసరి. సో నేనైతే ఛానల్ నేమ్ మార్చాను, మీకు అర్థమైపోయే ఉంటుంది. అండ్ ఈ బ్లాగ్ ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో అదే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. బికాస్ మా బాబాయ్కి యాక్సిడెంట్ అయిందనమాట. సో చూద్దామని అయితే మేమైతే వెళ్తున్నాము. నేను, అమ్మ అండ్ మన జర్నీ పార్ట్నర్ ఎవరో మీకు తెలుసు కదా, సో దామన్న. మేమైతే ఇప్పుడైతే ఊరికి ఆల్రెడీ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఊరిలోకి. సో ఇదైతే మర్చెట్లపాలెం. సో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ ఆల్రెడీ తీసుకుంది మా మమ్మీ. కాకపోతే ఏవో అట్టిపళ్ళు మర్చెట్లపాలెంలో బాగుంటాయంట, మరి నాకు అది ఎంతో తెలియదు. సో ఇక్కడైతే మా అమ్మ, మా అక్క, మా అమ్మ, మా పిన్ని ఇద్దరు ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారు. సో అది ఇక్కడ జరుగుతుంది. సో నేనైతే అంత యాజ్ యూజువల్ మనము ఫోన్ కంటే ఆ మూమెంట్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం కాబట్టి మనం ఫోన్ మ్యాక్సిమం పట్టుకోలేదు. అండ్ దట్టు కార్లో సాంగ్స్ ఉన్నాయి. సో ఐ ప్రిఫర్ సాంగ్స్. సో సాంగ్ వింటమే మనకు ముఖ్యం అనుకొని నేను వ్లాగే తీయలేదు. సో ఇక్కడైతే వాళ్ళు అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. పక్కన ఎందుకు టైం వేస్ట్ అన్నట్లు మనమైతే ఇక్కడ అన్నీ చూస్తున్నాను, అన్నీ చెప్తున్నాను అనమాట దామన్నకి అట్లా ఇట్లా అని చెప్పి మొత్తం. సో ఇక్కడైతే వీళ్ళు వచ్చేసారనమాట. స్నాకింగ్ చేస్తూనే ఉన్నాం కార్ మొత్తము. సో కోర్స్ ఫ్యామిలీతో వెళ్తే ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఆ ఫన్తో పాటు మా ఒంగోలు నుండి చాలా తక్కువ డిస్టెన్సే పడుతుంది, ఒక 1.5 hour అంతే, 2 hours లోపే డైరెక్ట్ మా ఊరు కూడా వెళ్ళిపోతాం అనమాట. సో ఇదైతే ఇంకా ఊరు దగ్గరలో అనమాట. ముందు లోపలికి అయితే వచ్చేయాలని చెప్పాను కదా, సో లోపలికి. సో ఎప్పుడు ఎన్నిసార్లు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ఆ ఫీల్ అయితే అది అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఒక 2 years తర్వాత అనుకుంటా నేను మళ్ళీ. ఇంతకుముందు మీకు నా ఓల్డ్ ఛానల్లో అయితే మా మామయ్య వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే, సో అప్పుడు వెళ్ళాను మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం. తర్వాత ఇప్పుడే ఒక 2 years తర్వాత. సో ఎంత మారిపోయిందంటే మా ఊరికి కూడా హైవే వచ్చింది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అనమాట. అంటే దేనికి గ్రేట్ఫుల్ అంటే ఏమో అదొక తెలియదు. సో ఇదైతే మా ఊరు. ఎంత ఎంత ఫీల్ ఉంటుందంటే దాన్ని ఎవరు చెప్పలేరు, అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో అట్లా అంతా ఫీల్ అవుతా ఆ ఊరు గురించి అన్నీ డిస్కస్ చేస్తూ అప్పుడు అది ఇప్పుడు ఇది ఇట్లా అన్నీ దామన్నకి చెప్తుంది. దామన్న రావడం ఫస్ట్ టైము. సో దామన్నకి చెప్తూ అట్లా వెళ్తున్నాం అనమాట. సో మొత్తం అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మొత్తం ఈ డిస్కషన్ అంతా జరుగుతూ మనమైతే ఇక్కడ వెళ్తున్నాము. అండ్ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు అండ్ మీకున్న ఆ చిన్ని చిన్ని మూమెంట్స్ని, మీ అమ్మమ్మ వాళ్ళ ఊరంటే మీకు ఇష్టమా లేదా? అఫ్కోర్స్ ఇష్టం ఉంటుంది. సో వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇక్కడ కొండలు నేను స్పెసిఫిక్గా ఎందుకు వీడియో తీస్తున్నా అంటే ఆ కొండలు మా అమ్మ వాళ్ళు ఎక్కేవాళ్ళంట. సో దాని గురించి మాట్లాడుతూ చేస్తున్నారనమాట. ఇక్కడ పనులు చేస్తున్నారు కదా, పొలం పనులు. సో దాని గురించి ఎంత నేను ఉండలేదు. నాకు ఆ పొలాల్లో అంత ఊహ తెలిసేసరికి నేను వచ్చేసాను కాబట్టి నాకు అది తెలియదు. అంటే ఆ ఫీల్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. సో దాని గురించి అన్ని డిస్కషన్లు అవన్నీ. సో కంప్లీట్గా అయితే ఊర్లోకి వచ్చేసాము. ఇదైతే ముందే ఐబ్రస్ పాలెం దాటిన తర్వాత మా ఊరు వచ్చేసిద్ది. సో ఇక్కడ ఊర్లోకి వచ్చేసాము, మా బాబాయ్ వాళ్ళని కలిసాము. సో నేను ఇంకా అమ్మ వాళ్ళు అలా ఉండిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం రోడ్డు మీదే అనమాట మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళాలి. సో ఈ గుడి ఇదంతా ఏముండేది కాదు. నాకు ఎలా అనిపోయిందంటే ఊరు ఆ ఓల్డ్ ఫీల్ రావట్లేదు. బికాస్ ఏంటో మా అంటే ఇక్కడ నుంచి ఎంత దూరమో నడవాలి మా ఇంటికి, అలాంటిది పక్కనే ఉన్నాయన్నీ, చాలా ఇరుకిరుగ్గా ఉంది. అట్లీస్ట్ వాకింగ్ చేయాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితేనే వాకింగ్ అయిపోయేది. అలాంటిది ఊరు మొత్తం తిరిగినా వాకింగ్ అంటే ఆ ఫీల్ రావట్లేదు అనమాట. అంటే చాలా ఇరుకిరుగ్గా అయిపోయింది. అంటే హౌసెస్ అలా కట్టుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ అంటే ఒక్కొక్క ఇల్లు
అసలు మాది చివరనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మో! మాది ఎందుకు చివరుందనేసి నేను ఎన్నిసార్లు ఫీల్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు చూస్తే అసలు చాలా దగ్గరగా ఉన్నట్లు, అసలు చాలా అంటే చాలా ఏంటో అసలు ఆ కళ మొత్తం పోయింది. అది మొత్తం ఊరు ఇరుకిరుగ్గా అయిపోయినట్లు. సో ఇది మా లైన్ అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ లైన్. సో ఇట్లా లైన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈ లైన్ అంతా అంటే మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అందరూ ఇటు లెఫ్ట్ సైడ్ పెద్దమ్మ వాళ్ళు, రైట్ సైడ్ పెద్దమ్మ వాళ్ళు, అట్లా మొత్తం చుట్టాలే, మొత్తం వాళ్ళే. అసలు ఈ ఈ నేను అసలు నిద్ర లేచి ముందు అసలు అందరిళ్ళల్లో తిరుగుతూ ఉండేదాన్ని. మనకి చిన్నప్పటి నుంచే కాస్త కళలు ఎక్కువ. అండ్ నెక్స్ట్ అందరూ కావాలి మనకి. సో ఇక్కడైతే చూస్తున్నా ఇది ఉంది కదా, అది ఫామ్ లాగా అనమాట మా పెదనాన్న వాళ్ళకి. అది మాకు ఇంటి దగ్గర నిల్చుంటే అసలు అది కనిపించేది కదా, అలాంటిది పక్కనే ఉంది. సో ఇది మా మామయ్యది, ఇది బేర్ని. సో ఈ తాతను పలకరిస్తున్నాను. ఆయనకి నేను గుర్తులేను, నాకు ఆయన గుర్తులేడు, బట్ స్టిల్ పలకరిస్తున్నాం. నీకు గుర్తున్నాను అమ్మంటే నాకు గుర్తులేదు, బట్ పలకరిస్తున్నాను అంటున్నాను. సో ఇట్లా చూసారా మీరు, నాకు స్లాంగ్ మొత్తం మారిపోయింది అంతే. ఆఫ్కోర్స్ మనం ఎక్కడైనా అక్కడి నుంచే వచ్చాము కాబట్టి. సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఇల్లు కాదు, నాకు తెలియదు, అంత ఓల్డ్ హౌస్. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారు, అంటే మా చిన్న అమ్మమ్మ వాళ్ళు ఉంటున్నారు. సో మొత్తం మారిపోయింది. ఒక పెద్ద విల్లా కట్టినా సరే ఇంకా ప్లేస్ ఉండిద్ది అనమాట. సో అంత ప్లేస్ ఇక్కడ. సో ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళ కూతురు అయితే ఉంటున్నారు. సో ఇవి రెండు రూమ్లు అనమాట. ఇక్కడ మా ఫొటోస్ అన్నీ ఉండేవి, నాది, మా మామయ్య వాళ్ళ కొడుకుది, మా అన్నది, ఇట్లా ఉండేవి. కాకపోతే అవన్నీ ఏమీ లేవు. బట్ స్టిల్ నాకు గుర్తుగా ఈ ఇల్లు చాలా ఓల్డ్. సో ఎక్కడ పడిపోయిద్ది అని చెప్పి నేనైతే ముందంతా తీసుకుంటున్నాను. ఇంత చల్లగా ఉండిద్ది అంటే కొంచెం ఎండ కూడా తగలదు. సో నాకైతే గుర్తుగా అయితే ఇట్లా హోమ్ టూర్ అనుకోండి. సో ఇలా అయితే ఈ చిన్ని వ్లాగ్ అయితే నేనైతే చేశాను. సో దట్ నాకు గుర్తుండిద్ది. అండ్ నా ఛానల్లో ఇదొక గుర్తు అనమాట. సో చూసారా ఎంత గ్రీనరీ ఉండిద్దో. సో అన్నతో నేను అన్నీ మాట్లాడుతున్నాను, అన్నీ చూపిస్తున్నాను, అన్నీ చెప్తున్నాను. సో ఇలా అయితే ఈ వ్లాగ్ తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.